హలో అందరికీ, వెల్కమ్ టు వసంత వంటలు. ఇవాళ మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుల్లటి మామిడికాయల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి 1 కేజీ మామిడికాయల్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కిలో మామిడికాయ పచ్చడికి మనకి 250 ml నుంచి 300 ml వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కేజీ మామిడికాయలకి మనము 200 గ్రామ్స్ ఆవాల పొడి తీసుకోవాలి. మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ తీసుకోవాలి. కారం 200 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇవన్నీ ఈ కొలతల్లో తీసుకొని మామిడికాయ ముక్కల్లోని ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు కూడా 1 కేజీ మామిడికాయలకి. కారం, ఉప్పు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. 10 నుంచి 15 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ మామిడికాయలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా ఆ పౌడర్స్, కారం, ఆవాల పొడి, మెంతుల పొడి ఇవన్నీ మామిడికాయ ముక్కలకి మంచిగా పడతాయి. ఆల్మోస్ట్ మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మ్యాంగో పిక్కల్ని ఒక గ్లాస్ కంటైనర్లో 3 days పాటు స్టోర్ చేసుకోవాలి. 3 days తర్వాత మ్యాంగో నిల్వ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వసంత వంటలు.